వీడియో కొడితే మీకు ఆయనకి పంపిస్తే మీకు పంపిస్తాం. అవునా? మా వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు. ఎందుకంటే ఎక్కడో లేని చోట రోగాలు వచ్చాయి, ఏదో జబ్బులు వచ్చాయి అని, ఏసీ లేదా మీకు అది ఇవ్వలేదా అని మా వెంకటరెడ్డి మాట్లాడారు సార్. నేను మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపిస్తాను, కోర్టులో వేసిన పిటిషన్ కూడా చూపిస్తాను. ఒక నిమిషం గుర్తు చేశారు. మా వెంకటరెడ్డి గారు మాట్లాడేది నీకు కట్టుబడి ఉన్నా. ఎందుకంటే మా జిల్లాలో సురేష్ అనే వ్యక్తి వైసీపీ నాయకుల మీద పోస్టులు పెడితే నిన్ననే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చెప్పనా, తిరుపతి జరిగింది. సురేష్ రౌడీ చీర ఓపెన్ చేశారు మీద. ఏ పార్టీ సురేష్ అనే వ్యక్తి? ఏ పార్టీ? మా పార్టీ సార్ టీడీపీ. అంటే మా పార్టీ అని చెప్తున్నా నేను. వెళ్ళా మీకు నెంబర్ ఇస్తా, సిఐ నెంబర్, డిఎస్పీ నెంబర్ ఇస్తా. ఐ అప్రిషియేట్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. మీ పార్టీ కార్యకర్త తప్పు చేసిన కేసు పెట్టారు చూడండి, అది గొప్ప. ఎవరు చేసినా తప్పే సార్. గొప్ప విషయం. స్వాతిరెడ్డిని కాదు వీడియో పెట్టేది, భారతమ్మని కాదు, లేదు భువనేశ్వరమని కాదు, ఎవరిని పెట్టినా క్షమించే ప్రసక్తి లేదు. ఇది కావాలి, ఈ తరం యువతకి ఇది కావాలి సార్. రౌడీ సెంటర్ ఓపెన్ చేశారు సార్, చూడండి నెంబర్తో, కేసు నెంబర్తో చెప్తాను నేను. ఇది కావాలి ఈ తరం యువతకి, ఈ స్ఫూర్తి కావాలి, ఇలాంటి ప్రభుత్వం కావాలి. రౌడీ సెంటర్ పెట్టాను, పెట్టించారు. నేను చివరికి రిక్వెస్ట్ చేశాను, డిఎస్పీ రిక్వెస్ట్ కుదరదు, అమ్మాయిల మీద జోలికి పోకూడదని చెప్పారు. ఈ మాట అధికారంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అరే పంచప్రభాకర్, అరే శ్రీరెడ్డి, నువ్వు ఇలా చేయొద్దండి, ఇలా చేసి మీరు కేసులు పెడతాం ఆదర్శంగా మీరు చెప్పుంటే ఈరోజు మమ్మల్ని అడిగే హక్కు మీకు ఉంటది. అడగకపోయినా సరే మేము చేస్తున్నా పని. ఎందుకంటే అందరికి న్యాయం చేయాలి కాబట్టి. తప్పే కాబట్టి మాట్లాడగలిగే సార్. మా పార్టీ నాయకత్వంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నాను నేను. కేసులు ఫైల్ చేయడం వరకేనా, వారికి కూడా అరెస్టులు చేసి శిక్ష పడేలాగా చేస్తే తప్పుకి ఆల్రెడీ అరెస్ట్ చేసి రౌడీ షీటర్ ఓపెన్ చేశారు ఆయన. ఇంకొంతమంది కేసులు పెట్టిన వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయలేదు అనేటువంటి వాదన కూడా వినపడతా ఉంది. చూసుకోండి. ఒకటి సార్, ఇప్పుడు పోలీసులకు ఒక ప్రాసెస్ ఉంటది. 40 నోటీస్ ఇస్తారు, లాయర్ని మాడుకుంటారు, వాళ్ళ రోజు మేము తీసుకొచ్చి సరెండర్ కామని చెప్తారు. అది ప్రాసెస్. అది దాన్ని ఇప్పుడు దొంగతనం చేశారు కదా అంటే చర్చలు చేసేమని చెప్పి నియంత్రణ పరిపాలన కాదు కదా. ఆ ప్రాసెస్ జరుగుతా ఉంది. మేము రిక్వెస్ట్ చేస్తే కూడా ఒప్పుకోవాలి. మా డిఎస్పీ గారు ఆల్రెడీ కట్టేశారు కూడా, అయిపోయింది కూడా. కాబట్టి మా పార్టీ నాయకులు మీ పార్టీ నాయకులు ఏం తేడా లేదండి. ఇటువంటి పని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు చేయలేదు? ఆ రోజు దళితుని మర్డర్ చేసినా, లేదంటే డెకాయిట్లు పనులు చేసినా, లేదంటే ఇంకో రకం గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా, ఏం మాకు తెలియదు, సంబంధం లేదు, గుమ్మనున్నారు. శాసనసభలో నాని, వంశీ లాంటి వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాలా? ఇంకా ఏంటి కళ్ళు పెద్దవి చేసి చూస్తే బెదిరిపోతావా? మీరు పిల్లల ముందు నా ఇంటికి కూడా పీకలేమని మాట జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ వస్తాం. మీకు లాస్ట్ లో వెంకరెడ్డి గారు మూడు పార్టీలు కట్టి అందరికి నేనే ఒకటండి. మీరు కొన్ని విషయాలు కొన్ని విషయాలు అగ్రి అవ్వండి, కొన్ని విషయాలు అప్రిషియేట్ చేయండి. ప్రతిదీ నెగిటివ్ గా చూడొద్దు. ఎందుకంటే వారి పార్టీ కార్యకర్తలు తప్పు చేసినప్పుడు కూడా మీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రౌడీ షీటర్ ఓపెన్ చేశామని చెప్పారు. సో ఆ అంశంలో అయినా మీరు ఇది మంచి పరిణామం అనేది చెప్పండి. ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిని? ఇప్పుడు మాసేన్ రాజేష్ అరెస్ట్ చేశారా? లేదుగా, చేయలేదు కదా ఇంకా. పాయింట్ నెంబర్ 1. 2, నేను చెప్పిన వాళ్ళందరి మీద ఎస్ మరి ఎప్పుడు వెళ్దామని మిమ్మల్ని అడిగా. మీరు నేను ఎటు చొరవ తీసుకొని నాకు అవసరం లేదన్నారు మీరు ఇండైరెక్ట్ గా, అంతే కదా. వాళ్ళు ఎటు రారు, రాజకీయ పార్టీలుగా రావని వాళ్ళు చెప్పేశారు. మీరు రారు, దాన్ని వదిలేయండి. ఖచ్చితంగా వస్తా వెంకరెడ్డి గారు ఖచ్చితంగా వస్తా. లేదా మీరు పలానా స్టేషన్ లో ఆధారాలతో నేను ఇవి సబ్మిట్ చేస్తాను, పలానా ఇన్స్పెక్టర్ గారు చెప్పండి, వారితో మాట్లాడారు. మీరు తిన్న తిరుపతి ప్రసాదంలో రోజా కొవ్వు కలిసిందని కొవ్వెక్కి మాట్లాడడం మీద కేసు పెట్టొద్దా? పెట్టండి సార్, ఖచ్చితంగా పెట్టాలి. తిరుపతి ప్రసాదం చంద్రబాబు గారు ఉపేక్షించారు, అలాంటి వాటిని పెట్టండి. మీరు అన్ని అందుకని మీరు సాక్ష్యానికి మధ్యలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నీతి నిజాయితీ గురించి మీరు వకాలతో పుచ్చుకుంటున్నారు కాబట్టి అందుకని మీరు రమ్మంటున్నా. 2, జగన్ గారి మీద కూడా కేసు పెట్టాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు ఉరి తీయాలని అన్నాడు కదా, కేసులు పెట్టారు సార్. 8, 9 పోలీస్ స్టేషన్లు అప్పుడు కేసులు పెట్టారు. ఆల్రెడీ జగన్ గారి మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. కిరణ్ గారు అప్పుడు ఇంకా రాజకీయాల్లో ఉన్నట్లేదు. ఎందుకంటే అది నంద్యాల బై ఎలక్షన్స్ 2014 to 19 మధ్య జరిగిన ఏమున్నాయి సార్, దాని మీద బెయిల్ వస్తాయి. ఇంకేముంటుంది? అది బెయిల్కి సంబంధం ఏముంటుంది? ఇంకా అది బెయిల్ ఎందుకు వచ్చిందని అన్న కదా, రోగాలకు సంబంధించిన బెయిల్ కనుక మేము తెచ్చుకుంది. నార్మల్ గా దానికి సంబంధించి చేసినప్పుడు దాని మీద కేసులు ఆల్రెడీ 8 స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. అది తెలియదు కానీ అదే పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెట్టారు కదా. పేకలు లేదంటే ఒక్కొక్క వైసీపీ నా కొడుకుల్ని చంపేస్తా,
పేకల బిసికి చంపేస్తా ఆయన మీద కూడా కేసులు పెట్టాలి కదా, దానికి ఒక రూల్ మీకు ఒక rule ఉంటుంది కదా. ఎవరన్నారు? ఇంకో ఎవరన్నారు సంబంధించి వెంకటరెడ్డి? నేను పేకల క్లియర్ గా ఇప్పుడు బిసికి ఎవరన్నారు? న్యాయస్థానం ఏదైతే మన ఎవరన్నారు పోలీసులకు వెంకటరెడ్డి? సంబంధించి మెమోలు ఇచ్చింది సార్. వెంకటరెడ్డి ఏదైతే సోషల్ మీడియా కేసులకు సంబంధించిన దాంట్లో సుధారాని ఇంకొంతమందిని ఏదైతే అరెస్ట్ చేశారు అనే దాని మీద వాళ్ళు ఆల్రెడీ ఏదైతే జడ్జి గారి ముందు వాళ్ళ మొరబెట్టుకున్నప్పుడు మాకు ఇలా జరిగిందని చెప్పి వాళ్ళకి మెమోస్ కూడా ఇచ్చినటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. అసెంబ్లీకి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 11 మంది ఉన్నారు కదా, పార్లమెంట్ కి వెళ్తున్నారు కదా, మీకు 0.7% సీట్లు ఉన్నాయి కదా, మీకైతే 0.003 ఉంది సార్ 2 ఎంపీలు. ఒకటి దాని గురించి ఆ సీట్ల గురించి మాట్లాడిన అంశంలో. 2 మీ పార్టీ మీ కూటమి ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూకి దిక్కు దివాణం లేదు. అసెంబ్లీ ఎప్పుడైనా చూడండి వస్తే జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తా, ఇంకా ఆపు, ఇంక నీకు టైం లేదు, ఎందుకు ఆయన ఇసుక సంబంధించి ప్రశ్నిస్తున్నాడు, మన దీపం పథకం సంబంధించి ప్రశ్నించాడు ఇదే జ్యోతుల్ నెహ్రూ గారు. నిన్న ఒక సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా పనిచేశాడు ఆయన, ఇదిగోండి మనకి ఇసుక పాలసీలో లోపాలు ఉన్నాయి, అంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక బాగా అందింది అని చెప్పి ఒక నిమిషం వినండి సార్ అని క్వశ్చన్ చేస్తే జూనియర్ ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు గారు అదే డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని మైక్ ఇలా కట్ చేసి ఇంకా టైం లేదంటే ఇంకా ఆపేయండి మేము ఇట్లాంటి అని చెప్పి మాట్లాడుతుంటే మీ అధికార పార్టీ ఎమ్మెల్యే దయచేసి వినాలి మీ అధికార పార్టీ ఎమ్మెల్యేకి సీనియర్ ఎమ్మెల్యేకి అసెంబ్లీలో మైక్ మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలు చెప్పండి, చిన్నపిల్లలు ఉంటారు కదా గల్లీలో క్రికెట్ ఆడుకుంటారు చూడండి, అలాగే చెప్పండి, లేదంటే సార్ నాది అవ్వాలి ఎందుకంటే అందరికి నేనే సమాధానం చెప్పాలి. 2 నా గురించి ఇందాక నేను కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుడు మాట్లాడా అని చెప్పారు కదా, నేను తప్పుడు మాటలు ఎక్కడ మాట్లాడలేదు సార్. చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ ఇచ్చారు. మొత్తం మీరు చూసుకోండి ఇచ్చినటువంటి దాంట్లో ఆయనకి అదేదో వ్యాధులు ఉన్నాయి, కూర్చోలేడు, నిలబడలేడు, మొత్తం రాశారండి, మీకు కాంటే పంపిస్తాను నేను కాపీ, పేపర్లో కూడా చదువుకోవచ్చు. దానికి సంబంధించిన రోగాల మీద బెయిల్ వచ్చింది. నాకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయని చెప్పి నేను చచ్చిపోతాను, నాకు కళ్ళు కనపట్లేదని చెప్పి బెయిల్ అడిగినటువంటి వ్యక్తి అదే నేను చెప్పా. సినిమాలకు బ్రహ్మనాయుడు గారు, నేనేమంటున్నా అంటే ఈ సోషల్ మీడియాలో ఇంతకుముందు తప్పుడు వార్తలు వచ్చేది, ఎవరైనా తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తే ఎవరి మీద అయినా గానీ వాళ్ళు కేసులు పెట్టడము, నేను చేయలేదు తప్పు, నా మీద నా పరువు నష్టం జరిగిందని కేసులు ఉండేది గతంలో మనం చూసాం. కానీ 2019 తర్వాత ఈ ట్రెండ్ మారిపోయింది. వ్యక్తుల్ని కుటుంబాలని విమర్శించడం, అసెంబ్లీలో అసలు మనిషి మాట్లాడితే ఒక మనిషి ఏదైనా ప్రశ్నిస్తే ఆ మనిషి పుట్టుకుని ప్రశ్నించడము, దానికి మళ్ళా కౌంటర్ గా విమర్శించబడ్డ వాళ్ళు మళ్ళా కౌంటర్ గా నీ పుట్టుకిది నువ్విదని మాట్లాడటము మనం చూసాము. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారి శ్రీమతి చెల్లెల మీద వారి అమ్మగారి మీద ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూసాము. నేనేమంటానంటే ఎవరు చేసినా తప్పే, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎవరిని 1-2 కేసులు పెట్టమంటే మనతో పని ఉందండి. వెంకటరెడ్డి గారికి హీ కెన్ స్ట్రైట్ అవే గో టు పోలీస్ స్టేషన్, పోయి కంప్లైంట్ చేసి ప్రూఫ్లు చూపించనే మనం మాట్లాడతాం. తప్పకుండా చూద్దాం ఏం జరిగిందో. సమయం లేదండి. ఆంజనేయుడు గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు నమ్మకమైన మిత్రులు, ఆ పార్టీ అధినేత ఆయన కాబట్టి సహజంగా పార్టీ మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి పైపెచ్చు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి వారి ఆలోచన విధానం చాలా దగ్గరగా